శ్రీమాత నమః. తక్కువ మాట్లాడితే ఆ మనిషి గాంభీర్యం పెరుగుతుంది. అప్పుడు ఆ మనిషి ఏం మాట్లాడినా ఈ ప్రపంచం వింటుంది. మనం మన ప్లాన్స్ ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం లేదు. మన సక్సెసే ఆ విషయాన్ని చాటి చెప్తుంది. మనల్ని ఎవరైనా హేళన చేస్తే మనం ఓడిపోయామని బాధపడవలసిన అవసరం లేదు. ఆ శక్తిని అంటే మన దగ్గర ఉన్న శక్తిని సరైన దారిలో మనం పెడితే మనం సాధించి తీరతాం. 1999వ సంవత్సరంలో రతన్ టాటా గారు టాటా ఇండికా కార్‌ని లాంచ్ చేస్తారు. ఆ విభాగంలో ఎన్నో నష్టాలు వస్తాయి. అప్పుడు రతన్ టాటా గారు ఈ కార్ల విభాగం ఏదైతే ఉందో దానిని అమెరికాలో బిల్ ఫోర్డ్ కంపెనీకి అమ్మేయాలని అనుకుంటారు. అక్కడికి వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళు అవమానంగా మాట్లాడతారు. నీకు బిజినెస్ తెలియనప్పుడు ఎందుకు నువ్వు ఈ కార్ల బిజినెస్‌లోకి వచ్చావు? ఇప్పుడు ఈ కార్ విభాగాన్ని నేను తీసుకొని నీకు ఉపయోగపడతాను అంటూ హేళన చేసి మాట్లాడతారు. అలా వాళ్ళు హేళన చేసిన రతన్ టాటా గారు వాళ్ళతో వాదించలేదు, కోప్పడలేదు. మౌనంగా వెనక్కి తిరిగి వచ్చేశారు తన నిర్ణయాన్ని మార్చుకుని. ఎవరైతే అవమానం చేశారో వాళ్ళకి ఎలా అయినా సరే సమాధానం చెప్పాలి అని అనుకున్నారు. మౌనంగానే అక్కడి నుంచి వచ్చేశారు. తర్వాత తన కంపెనీని లాభాల బాటలోకి తిప్పారు. సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ఎవరైతే అవమానించారో ఈ బిల్ ఫోర్డ్ కంపెనీ, ఆ కంపెనీ దివాళా తీసింది. ఆ కంపెనీకి సంబంధించిన లగ్జరీ బ్రాండ్స్ జాగువార్, ల్యాండ్ రోవర్ ఆ రెండింటిని టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా గారు కొనుగోలు చేశారు. అప్పుడు ఈ బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఆ రెండింటిని కొనుగోలు చేసి నాకు ఉపకారం చేసి పెట్టారు అని చెప్పి అన్నారనమాట. ఒకప్పుడు ఇదే బిల్ ఫోర్డ్ నీకు కార్ల బిజినెస్ తెలియనప్పుడు నువ్వెందుకు వచ్చావు, నీ విభాగాన్ని కొని నేను నీకు ఉపకారం చేస్తున్నాను అని చెప్పి అవమానించిన బిల్ ఫోర్డ్ తిరిగి ఏమన్నారు రతన్ టాటా గారి దగ్గరకు వచ్చి? నాకు సహాయం చేశావు, నాకు ఉపకారం చేశావు అన్నారు. మనం మన ప్లాన్స్ ఏంటో ఎవరికీ చెప్పక్కర్లా. ఎవరైనా అవమానిస్తే మనం అరిచి గోల పెట్టి మనమేంటో మనం నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. మనం మౌనంగా ఉంటే మనం సాధించే విజయమే మనమేంటో ఈ ప్రపంచానికి చాటి చెప్తుంది. దీని గురించి మా వారు ఒక కథ అస్తమాను చెప్తూ ఉంటారు. ఒక వ్యాపారికి ఒక కొడుకు. ఆ వ్యాపారి దగ్గర ఒక వజ్రాల గడియారం ఉందన్నమాట. తన కొడుకుకి దాన్నేమో బహుమతిగా ఇస్తారు. ఒకసారి ఈ వజ్రాల గడియారం వడ్ల కొట్టంలో పడిపోతుంది. అప్పుడు ఈ వ్యాపారి కొడుకు అక్కడ ఉన్న పిల్లలందరినీ పిలిచి, ఎవరైతే అందులో పడిపోయిన నా గడియారాన్ని వెతికి తీసుకుని వస్తారో వాళ్ళకి నేను మంచి బహుమతిని ఇస్తాను అని చెప్పి చెప్తారు. అందరూ పిల్లలు పొలోమంటూ అందులో పడి వెతకటం ప్రారంభిస్తారు. అస్సలు దొరకదు. అందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అంటాడు, నేను ఒక్కడిని లోపలికి వెళ్తా, వెళ్ళినప్పుడు ఎవ్వరిని లోపలికి పంపించద్దు, నాకు అవకాశం ఇస్తారా అని చెప్పి అడుగుతాడు. సరే ఆ వ్యాపారి కొడుకు అంటాడు, సరే వెళ్ళు, వెతికి తీసుకుందా అని చెప్పంటే ఆ చిన్న పిల్లవాడు లోపలికి వెళ్ళి మౌనంగా కూర్చుంటాడు. అక్కడున్న పరిసరాలన్నింటినీ నిశితంగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. బయట ఉన్న వ్యాపారి కొడుకు అనుకుంటారు, లోపలికి వెళ్ళి వెతికిరమ్మంటే అలా కూర్చున్నాడేంటి అని. కొంచెం సేపు అయిన తర్వాత ఆ గడియారాన్ని పట్టుకుని బయటకు వస్తాడు. ఇదిగోండి మీ గడియారం అని చెప్పి చేతిలో పెడతాడు. అప్పుడు ఆ వ్యాపారి కొడుకు అంటాడు, ఇంతమంది లోపలికి వెళ్ళి వెతికారు కదా, కనిపించలేదు, నీకెలా కనిపించింది అని చెప్పి అడిగితే అప్పుడు ఆ చిన్న పిల్లాడు చెప్తాడు, వాళ్ళు అరుచుకుంటూ గోల చేసుకుంటూ లోపలికి వెళ్ళి అంతా వెతికేసి వచ్చారు, కానీ నేను మౌనంగా ఉన్నాను. ఆ మౌనంగా ఉన్నప్పుడు ఆ గడియారం చేసిన టిక్ 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 శబ్దము ఎక్కడి నుంచి వస్తోందో అనేది నేను పరిశీలన చేశాను. అది గమనించి అక్కడ ఆ గడియారం ఉంటుంది అని చెప్పి దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చానని చెప్పి అంటే అప్పుడు ఆ వ్యాపారి కొడుక చిన్న పిల్లవాడికి ఘనంగా సత్కరిస్తాడనమాట. మన జీవితం కూడా ఈ ధాన్యపు కొట్టం లాంటిదే. చుట్టూ ఆందోళనలు, సమస్యలు మనల్ని ఊపిరి ఆడకుండా చేసేస్తాయి. అలాంటి సమయంలోనే మనం మౌనంగా ఉంటే మనకి ఆలోచన తడుతుంది. మనం ఎంత ప్రశాంతంగా ఆలోచిస్తే మనకొచ్చిన సమస్యకి అంత సులభమైన పరిష్కారం లభిస్తుంది. మా వారు అస్తమానం అంటూ ఉంటారు, ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, టక్మని సమాధానం చెప్పేదాన్ని ఇదివరకు. అప్పుడు అనేవారు, నువ్వు సమాధానం చెప్పడం వల్ల ఉపయోగం లేదు, కానీ నువ్వు మౌనంగా ఉండి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో. నువ్వు సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు అరుస్తావు? నువ్వు అరవక్కర్లా, నువ్వు కనిపించక్కర్లా, నువ్వు చేసిన పని కనపడితే చాలు అని మా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట.
అది నాకు గుర్తుకొచ్చింది. నాకెవరో కామెంట్‌లో పెట్టారు. ఏంటంటే, "అస్తమాను నేనేం చేసినా పేరు పెడుతూనే ఉంటారు. నేనేం చేసినా నన్ను నిందిస్తూనే ఉంటారు. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు అంటారమ్మా. ఎలా నేను నెగ్గుకు రావాలి?" అని చెప్పి అడిగారనమాట. నాకప్పుడు మా వారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అద్భుతంగా ఆలోచించగలుగుతాం. పవర్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట. పవర్ ఆఫ్ మౌనం అన్నమాట. మనం ఎంత మౌనంగా ఉంటే అంత అద్భుతంగా ఆలోచన చేయగలం. మనం ఎంత తక్కువ మాట్లాడితే, ఎదుటివాడు చెప్పింది ఎంత ఎక్కువ మనం వింటే అంత అద్భుతంగా మనం పథకం వేయగలుగుతాం. ఒక ప్రణాళికాబద్ధంగా నడవాలి అని అనుకునే వాళ్ళు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ వింటే మన బుర్ర చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరో ఏదో అన్నారని మనం బాధపడుతూ మన మనసుని కృంగదీసేసుకుని ఒక మూల కూర్చుని బాధపడే కంటే మన ఆలోచనలన్నీ సరియైన దారిలో పెట్టుకుని మౌనంగా ఉంటే ఏదైనా సాధించగలం. పనికిరాని వాళ్ళు పనికి మాలిన మాటలు ఎన్నో అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికి మనం సమాధానం చెప్తే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలమా చెప్పండి?